కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్ శంకర్ తండా జోగురాంబ తండా అటవీ శివారులో భూమి వివాదం నెలకొంది. తండా వాసులు అటవీ భూమి కబ్జాకు పాల్పడుతున్నారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో అటవీ భూమి ట్రంచ్ కొట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో తండా వాసులు అటవీ శాఖ అధికారులకు మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక సెక్షన్ ఆఫీసర్ బాబా తమను డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాము ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రంచ్ కొడుతున్నారని తండావాసులు ఆరోపించారు. తమపై అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసులు కూడా పెట్టారని గుర్తు చేశారు. ఈ విషయమై FDO రామకృష్ణన్ వివరణ కోరగా తాము ROFR ద్వారా పట్టాలు ఇచ్చిన భూముల జోలికి వెళ్లడం లేదన్నారు. అటవీ భూమిని కాపాడాలన్న ఉద్దేశంతోనే తాము ట్రంచ్ కొడుతున్నామని స్పష్టం చేశారు. వారం రోజుల క్రితం తమ సిబ్బంది ఇక్కడికి వస్తే వారిపై దాడికి పాల్పడ్డారని, దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 2026 నుంచి ఇచ్చిరు పాదుగులు వయసు అప్పుడు చచ్చిపోయినప్పుడు. ఇప్పుడు ఇచ్చినా కూడా బాబా సార్ వచ్చి మళ్ళీ అలా చేసినాం. ఆ తమ్ముడు చనిపోయిండు ఈ భూమిలో. గుడికి నమస్కారం వచ్చి చూసిరు, ఎమ్మెల్యే వాళ్ళందరికీ వచ్చి చూసిరు. వచ్చినా కానీ మళ్ళీ అట్లా దున్నకబడి అరే మీరు ఇట్లా చేస్తారు. అది ఉన్నోళ్ళు పైసలు కూడా ఇస్తారు, తోనే చేపించుకుంటారు. అని మా దగ్గర లేవు, మేము ఎట్లా చేయాలి? అది లేనప్పుడు ఎంతో కొంత కొట్టుకుని ఉన్న పాసుకుని అయితే భూమిని అయితే జరుపుకుంటూనే చేసుకుంటాం. అది నువ్వు ఇట్లా కాదు అట్లానికి మనం బెదిరించి పైసలు తీసుకుంటే ఎట్లా మంచిగా ఉంటుందా? 80,000 లక్ష రూపాయలు అంటే 7 వేలు మేము జీతం ఉండాలి సార్ ఆయన బాబా సార్ కోసం. ఇప్పటికే 2 సార్లు జైలు పంపించాడు. ఎవరు బాబా సార్? ఎవరు బాబా సార్? ఫారెస్ట్. ఇప్పుడు మా బాబాయ్లకు మాకు ఈ రోజు తిప్పలు పెడుతుండు. సరే మాకు కొడతాడు, ఈడు చేస్తాడు అంటే నువ్వు వీడు తీస్తే ఈడ ఉండాలి కదా. ఎందుకు దెంగపోతావు? నువ్వు తప్పలేదు దెంగపడతావు. నువ్వు డ్యూటీ చేసినావు, డ్యూటీ చేసినప్పుడు ఇన్నే ఉండాలి కదా. నువ్వు కొట్టేందుకు వస్తారు, రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు రౌతు తీసుకుని వస్తున్నా అంటే నువ్వు దెంగపోతే నువ్వు మాకు బుగలు కదా. 4-5 ఎకరాలు సార్ మొత్తం కబ్జా చేస్తుంది. ఇప్పుడు మొత్తం 70 ఎకరాలు మొత్తం కొట్టినట్టు వేరే వాళ్ళు కొట్టుకునే వాళ్ళు చేస్తారు కానీ మేమంతా చేయలేము. మాకు ఉన్నది గుడి వెనుకనే 4-5 ఎకరాలు అంతే ఉంటుంది. మేము లంచం ఇస్తే వాళ్ళు మా దగ్గర ఇవ్వలేము సారు, మేము ఇవ్వలేము సారు. మాకు ఇగో బాబా సార్ ఇంత తిప్పలు పెడుతుంది సారు. ఏమమ్మా మందు తాగి చచ్చిపో అన్నా ఉండన్నా మేము లంచం అడుగుతుంది. ఏడికెళ్ళి లంచం ఇవ్వాలి మేము? లంచం లేని ఇగో ఇట్లా చేస్తుండు, మాకు గొడవ పెడుతుండు. ఈ ఫారెస్ట్ బ్లాక్ వచ్చేసి RF లింగంపేట్ బ్లాక్ 677 కంపార్ట్మెంట్ నెంబర్లో మనం ఉన్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ఏరియా ఎంక్రోచ్మెంట్కి స్కోప్ ఉన్నది. అదేవిధంగా ఈ గత కొద్ది కాలంలో ఇక్కడ ఉండే చెట్లన్నీ కూడా కొట్టేసి ఫ్యూచర్లో వాళ్ళు కల్టివేషన్ కొరకు అనేసి చేస్తారనే ప్రయత్నంలో ఉన్నారనేసి తెలిసి మేము ఇక్కడ రిట్రైవ్ చేయడం జరుగుతోంది ఈ రోజంతా కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం చెట్లు కొట్టివేస్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అక్కడ వరకు ఆ మూల వరకు. అదేవిధంగా రాను చెట్లు కొట్టేసి ఆ తర్వాత మళ్ళీ అప్రూట్ లాంటి వేర్లు కూడా పీకేసి కల్టివేషన్కి అనుకూలంగా సాగు చేసుకునేటందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే మన ఒక వారం రోజుల కింద ఇక్కడ మన సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగింది, ఇది నిరోధించడానికి ప్రయత్నిస్తే. కాబట్టి దాని గురించి ఈ ఏరియా అంతా కూడా ఈ ఫారెస్ట్ అంతా కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారి సహాయంతో అదేవిధంగా మన జిల్లాలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది అందరినీ తీసుకొని వచ్చేసి ఇక్కడ మనం ట్రెండ్ ఏదైతుందో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్, ఫర్దర్గా ఆక్యుపేషన్ కొరకు ప్రయత్నిస్తున్నారు. మేము దాన్ని అడ్డుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపుగా ఒక 60 నుంచి 70 ఎకరాల వరకు కూడా వాళ్ళు అంటే చెట్టు కొట్టేసి రెడీగా చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా ఒక టైం టు టైం చేస్తూ ఉంటారు. కొద్దిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు గతంలో వచ్చేసి మనం చూసినట్టయితే కనుక ఫారెస్ట్ బౌండరీ మనకు అక్కడ వరకు ఉన్నది ఆ చెట్టు అవతలకి. అయితే రాను ప్రతి సంవత్సరం కొద్దిగా జరుపుకుంటూ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఫారెస్ట్ లోపలికి. దాన్ని నిరోధించడానికే ఈరోజు మనము ఈ ట్రెంచ్ వర్క్ చేపట్టాము.